జిల్లా కాకినాడ రూరల్ పుష్కర కాలానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపు మేరకు ఈరోజు తిమ్మాపురం గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద మాదాపూర్ తాతాజీ ఆధ్వర్యంలో జనసేన వీర మహిళలు, కార్యకర్తలు దీపాలు వెలిగించి ఆంధ్రప్రదేశ్కి ఒకే ఒక్క రాజధాని అమరావతి అని నినాదంతో బాణాసంచా పోరుతో ఏకకంఠంగా జై అమరావతి అనే నినాదం చేశారు. ఈ సందర్భంగా మాదాపూర్ తాతాజీ మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రస్తావన వచ్చి 15 సంవత్సరాలు అయింది. విభజించి 12 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత రాజధాని అమరావతిగా రాజ్యసభ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. పుష్కర కాలం పాటు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ అని అడిగితే సరైన జవాబు చెప్పే పరిస్థితి లేకపోయింది. పుష్కరకాలం నిరుపయోగంగా రాజధాని ఎక్కడ తెలియని స్థితిలో ప్రజలు ఉన్నారు. మీకు రాజధాని ఏది అని అడిగితే ఎక్కడ చెప్పాలో తెలియని పరిస్థితి నుండి మా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకుంటే స్థాయికి కూటమి నాయకులకు తీసుకువచ్చారు. జై అమరావతి అనే నినాదంతో ప్రజలు బాణాసంచా ఆనందంగా కాలుస్తున్నారని తెలిపారు. మన తిమ్మాపురం గ్రామంలో మన తాతాజీ గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులోని ఘనంగా కొవ్వొత్తులు వెలిగించి దీపాలు వెలిగించడం. ఈ పండగ వాతావరణం ఎందుకు అయ్యిందంటే దానికి కారణం మన అమరావతినండి. అమరావతిని చాలా పట్టుదలగా మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేసి మనకి రాజధాని ఉండాలని చెప్పేసి వాళ్ళు ఎంతో కృషిగా మోడీ గారు ముగ్గురు కూడా మన రాజధానిని అమలు చేసి ఇవాళ రాజ్యసభలో బిల్లు ఆమోదించడం జరిగింది. ఆ వాతావరణాన్ని సంబంధించుకుని మన అన్ని సచివాలయాల్లోని అలాగే అన్ని గ్రామాల్లోని ప్రతి ఇంట్లోని కూడా దీపాలు ఎలాగైనా ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పడానికి మనం ఎంతో సంతోషంగా జరుపుకున్నాం. ఈ ఏర్పాట్లు చాలా ఘనంగా చేసుకున్నాం. మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకున్నాం. మరొకసారి కూటమి ప్రభుత్వం తరఫున అందరికీ ధన్యవాదాలు. ఇవాళ పండగ చేసుకుని రోజు వచ్చింది మనకి. అమరావతి ఒకే ఒక అమరావతి మన నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు పట్టుదలగా అమరావతిని పైన పట్టుదలగా తెచ్చారు. తెచ్చినందుకు ఇవాళ చాలా ప్రతి ఇంట్లో కూడా దీపాలు వెలగాల. ఏంటంటే పండగ చేసుకోవాలి. పండగ ఇది ఒకే ఒక్క రాజధాని మన ఆంధ్రాకి అమరావతి. కానీ చాలా 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 అందరికీ కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మా రూరల్ పంతం నాన్నగారు గారు ఎమ్మెల్యే గారు కాబట్టి చాలా పట్టుదలగా మీరందరూ ప్రతి ఇంట్లోనే పండగ చేసుకోండి. దీపాలు వెలిగించి ప్రతి ఇంట్లోనే 10 గడప ఇంటింటికి దీపాలు వెలిగించి ఒక పండగ చేసుకోండి. రాజధాని తెస్తామంటే మాటలు కాదు. ఒకే ఒక రాజధాని మన ఆంధ్రాకి అమరావతి. అదే అమరావతి. జై కూటమి, జై జై కూటమి, జై కూటమి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. నమస్కారం అండి, మీడియా మిత్రులకు కూడా నమస్కారం. మన కూటమి ప్రభుత్వం విజయం సాధించిందండి చెప్పుకోవాలి. అమరావతి చాలా పట్టుదలగా మన మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు సాధించిన విజయం, కూటమి విజయం. ఇదంతా కూడా మన రూరల్ పంతం నానాజీ గారు మన పార్టీ ఆఫీసులో చాలా రంగరంగ వైభవంగా జరిగింది. అలాగే మన తిమ్మాపురం గ్రామంలో మాదారపు తాతాజీ గారు కూడా చాలా అంగరంగ వైభవంగా చేశారండి. జనాలందరూ వచ్చి ఆనందంతో కీరింతలతో చాలా బాగా జరిగిందండి. కూటమి ప్రభుత్వానికి నమస్కారం అండి. జై మన ఆంధ్రప్రదేశ్ గొప్ప పండగ వాతావరణం నెలకొనడానికి కారణం
మన కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, అలాగే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ ఎంతో కృషి చేసి మనకి ఒక రాజధాని అంటూ ఉండడానికి ఏర్పడినటువంటి ఈ యొక్క ఒక ఆంధ్రప్రదేశ్ ఒకే ఒక రాజధాని అమరావతి అని ఉద్దేశించి ఈ ఆంధ్రప్రదేశ్ మరో మెట్టు ఎక్కడానికి కారణమైంది. ఈ విధంగా రేపు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండబోతుందో ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ దానికి అమరావతి నిదర్శనమని ముఖ్యంగా తెలియజేయడం జరిగింది. అలాగే మన కాకినాడ రోడ్లో పంత నానాజీ గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఆఫీసుల్లో కూడా ఈ యొక్క దీపాలను వెలిగించి పండుగ వాతావరణం కల్పించమని చెప్పారు. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క దీపాలని వెలిగించి అలాగే మన అమరావతికి చేయడం జరుగుతుంది. అలాగే మన తిమ్మాపురం గ్రామంలో శ్రీ మాధవరపు తాతాజీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జనసేన పార్టీ కార్యాలయంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తాతాజీ గారు కూడా ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిమ్మాపురం జనసేన యూత్ తరపున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై అమరావతి.